లెక్క కుదరలేదు. ఏం లెక్క? మనకి లెక్క. ఏది పొడవ తీసుకురా. ఒక మనుగు ఈయన ఖరీదు 14 రూపాయల 9 పైసలైతే నువ్వేనా? సిగ్గు లేక ఇంకా లేదు సార్. నిన్ను పడేసి మనుగు లెక్క ఇంకా పితూరులు కూడానా? కాదు సార్, వాడే సార్. లెక్క రాలేదని వంక పెట్టి నన్ను పడదోసి పారిపోయాడు సార్. నేనేమి చేయలేదు సార్. పడదోసి పారిపోయినాడు సార్? అవును సార్. వాడి తలసిక్క నేను ఎదిరిస్తా. రే వెంకన్న, మీరంతా వెళ్ళి దేవదాసును కట్టి రాసుకోరంటారా? దేవదాస్ చెక్కలేదు సార్. ఏమన్నారా? నా మీద రాళ్ళవాళ్ళ కురిపించి పారిపోయాడు సార్. నా ముఖం చూడండి సార్. ఎంత జమీందారు కొడుకైతే ఎందుకు ఇంత అంటే అబ్బా. వారే భోదన్న వెళ్ళి ఆ నారాయణరావు దర్శనం చేద్దాం. ధర్మన్న, ఏం బాబు? చిన్నబ్బాయి గారు బడి నుంచి ఇంకా రాలేదా? లేదు బాబయ్య, వెళ్ళి పిలుచుకొస్తా. నమస్కారం మహాప్రభు, నమస్కారం. రా గోవిందయ్య, ఏమిటి విశేషం? మహాప్రభు, నాకు ఈ ఊరు వద్దు, ఈ ఉద్యోగం వద్దు. ఇక నా వల్ల కాదు. సెలవెక్కిస్తే వెళ్ళిపోతాను. అంత అవసరం ఏమొచ్చింది గోవిందయ్య? ఏమిటిదంతా? అదే మనవి చేద్దామని వచ్చాను. ఈ భోగన్న లెక్క చెబుతూ ఉంటే చిన్నబ్బాయి గారు విన్నట్టే వింటూ వీణ్ణి సున్నపు గుట్టలోకి పల్టీ కొట్టించి పుర్రుమన్నారు. రమ్మని కబురంపితే పిల్లలు ఈ విధంగా రాళ్లతో పూజించారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఒక్క చోటేమిటి, కావారిదే ఎక్కడో కోటు కొమ్మతులు ఆడుతూ ఉంటారు. సరే, వారిని మేము మందలిస్తాం. నువ్వు సెలవు తీసుకోవచ్చు. ధర్మన్నా బాబు, చిన్నబ్బాయి గారిని వెతికి తీసుకురా. చిత్తం. అబ్బబ్బా, పాడుకుని ఇంకా పడలేకుండా ఉన్నాం. క్షణం సేపు కూర్చోలేవు. వాటి కడుపాత్రం వాటికి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పోల్రా. ఆశకుడుగా పిల్లలు పిల్లలు ఇదేనా? ఏమంటా అత్తయ్య గారు? ఏంటి ఒక్కసారి ఇలా రండి. చూసారా మీ మనవరాలు ఘనకార్యం? ఇంత పెళ్లి ఉందా లేదో ఎంతసేపు తర్వాత చూడండి. దీన్ని తల్లాలంటారా? పోయలేదమ్మా, దాని బదులు దెబ్బ కావాల్సింది. చూసారా ఇప్పుడు ఇన్ని మాటలు నేర్చుకుంటే పెరిగి పెద్దదైతే ఇంకెన్ని ఎదురు జవాబులు చెప్తుందో. పట్టుకుంటా ఆకలి ఏదో తీర్చడం చేస్తే కావచ్చుగా పట్టుకుంటారా? తెలిసి వచ్చి చెప్పి మానుకోవాలి. ఎందుకు దాన్ని చెయ్యి నోరు పారేస్తుంటే పిల్లవారిని కూడా ఏవో కుక్క తప్పింది. కాళ్ళు కూడా బిరగొట్టు పడితే బిరగడ ఎలా ఉంది? నీకేమైనా మతిపోయిందా? ఈ చిన్నతనంలో నేనేం పని చేసింటే నీకేమైందిరా? ఈ నాటికి ఇంటికి పిల్లలకి పుడితే ఇదే వరక ఓ అవుతుందా? కూతురాలే గొంతుకి కూతలు పెడితే నేను ఊగడమో కుక్కుగా కాపరీ చేయండి. రాయే ఆ ఇష్ట ప్రకారం పెంచుకోండి. అల్లరి పనులు చేస్తారు. అమ్మ నాన్న కొడతారు. ఏమన్నా ఉన్నమతన్నాను. మళ్ళీ అను ఒళ్ళు వాచి పుట్టింది. అందుకే ఇంట్లో
పెద్దబాబు గారు కాచుకున్నారు కరెక్టుకని నమ్మతో చెప్పావా నాకేం పని పంతులు గారు అని చెప్పారు తర్వాత ఇంకెప్పుడు బళ్ళకు రాని ఉన్నారు నువ్వు వెళ్తే కదా పెళ్ళికి రాని రావా చదువుకోదలుచుకోలేదు మిఠాయి ఏం తీసుకురాలే సరే నీళ్ళు తీసుకురా అవుగో పోయి తాగిరా ఆనలుతో మంచినీళ్ళు వెళ్ళి మళ్ళీ నేను రాలేను తాగద్దుగా నువ్వేరా నేను రాను కాక ఇక్కడే ఉంటావా ఉండకపోతే ఎక్కడికన్నా పారిపోతా ఏ నేను వస్తా దాదా వీలేదు వస్తా వీలేదంటే వీలేదు వెళ్ళి నీళ్ళు తీసుకురా వెళ్తే నువ్వు పారిపోతావు ఫోన్లే వెళ్ళరా వెళ్తావా లేదా వెళ్ళను నీకే చెప్తుంది వెళ్తావా లేదా ఏం పారు ఎందుకమ్మా ఏడుస్తున్నా దేనికమ్మా కొట్టాడా ఇప్పుడు ఎక్కడున్నాడు తోటలో కూర్చొని సిగరెట్లు తాగుతున్నాడు సిగరెట్ తాగుతున్నాడా ప్రతిరోజు ఆ తోటలో అదే పని ఇదే అవి చదువు ఇంటికి రాని వీపు చీరేస్తాను నువ్వు వెళ్ళిరమ్మా ఎందుకు ఏడుస్తున్నా మరే పెద్ద బాబు గారే ఏమన్నారమ్మా దాన్ని కొడతానన్నారే ఆ సిగరెట్ పిల్ల తప్పు చేస్తే కొట్టకు ముద్దెట్టుకుంటారా అందుకని నీవెందుకు ఈ గీత పోయిందో అది కాదే మరే కాక మరేమిటే నీ మొహం లోపలికి వెళ్ళి కళ్ళు కాళ్ళు కడుక్కొని అన్నం తిను పో చిన్న లేదు పెద్ద లేదు అందరితోటి గిల్లి కట్టాలే ఎన్నడే మొక్క ఉన్నవాడు మానే ఉంటారా మీరు వెళ్ళండి పెట్టండి ఇంకోసారి అలా పని చేస్తే మా ఇద్దరిని దండించండి కూర్చోండి నా మాట వినండి ఇలా ముద్దులు చేస్తే పెద్దవాడిని ముద్దులు చేశారు వీళ్ళు కూడా పాటు చేయండి అందరితో తమ్ముడు ఇప్పటికైనా ఎత్తి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా మామగారికి కష్టం ఇచ్చినట్టుంది కోపడుతున్నారు పడని వారెంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తామనుకుంటే వారిదే పొరపాటు ఆ కాలం దాటిపోయింది ముక్కది మధ్యగానం తిరగకుండానే చీకట్టుకుంటున్నావే బయటికి వెళ్ళాలమ్మా వెళ్ళాలి కాకుండా నేను ఎందుకు నేను ఎందుకు కొట్టా నీళ్ళు తీసుకురమ్మంటే ఎందుకు కొడపోయా నువ్వు తెలుగు తక్కువ పెద్దమ్మ పారు ఇంకెప్పుడు చెప్పగే చెప్తాను అయితే ఆడుకుందారా చిక్కు చిక్కు పుల్ల చిన్నారి పుల్ల దాకోడు పుల్ల దమ్మిడిస్త పుల్ల చిక్కు చిక్కు పుల్ల చిన్నార పుల్ల దాకుండి పుల్ల దమ్మిడివి పిల్ల ఎప్పుడు చూసినా నువ్వే కలిసినావు నేను ఆట ఆడను అయితే వెదురు బద్దలు పోసి గాలిపట్టం కట్టి ఎగరేస్తున్నారా గౌడా ఇక నువ్వు బళ్ళోకి రాని రావా నేను నాన్న అనిపించిస్తే మనం వెళ్ళాం బంతులే మా ఇంటికి వస్తాడని మా నాన్న చెప్పారు అదిగో బడి ఎక్కి పెట్టేస్తున్నారు పోతున్నా వీళ్ళది విడిచిపెట్టి వేడుకుంటున్నామే చిన్నబాబు చిన్నబాబు ఏం తాత పంతులు గారు నీకోసం కనిపెట్టుకున్నారు రా ఇంటికి పోదాం ఇది కుంభము వాడి బ్రతుకు బండలు కాను వాడి చేతులు విరగా ఈ ఊళ్ళో లేదనుకున్నాడు నిలబెట్టి ఇది కుంభము నీలకంఠం ప్రజలే కాదు ఆవేశపడకండి అక్క గారు అసలు సంగతి ఏమిటో చెప్పరే ముందు ముచ్చటగా చదువుకుంటుందని కనిపిస్తే పిల్లలు ఎలా తాగొట్టాడో చూడండి కదా బాబు ఎంత దారుణం
ఎవరు కొట్టారు పారు? ఎదురుగ్గా సింహం వల్లే కూర్చుంటే. మీరు ఊరుకోండి అక్క గారు. చెప్పారు ఎవరమ్మా కొట్టింది? మరే భయం లేదు చెప్పమ్మా. తప్పు చేస్తే మటుకు దయాదాక్షిణం లేకుండా పిల్లలు సాగు కొట్టరా? నువ్వేం మనిషివా పశువా? బెల్లం కొట్టి రాయాలమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు పంతులు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ మసులుకో. నాకేం తెలియదు మహాప్రభు. పైగా బుకాయిస్తావే. మళ్ళీ నేను తప్పు చేశామంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. వెళ్ళండి అక్క గారు. ఇంకోసారి పిల్ల మీరు చేస్తే మాతో చెప్పండి, మందలిస్తాం. బ్రతకలేకపోతే బడికంటున్నాని పిల్లల ప్రాణాలు ఇస్తాను. స్వార్థం చదివింది చాలు కానీ ఇంకా బడి మానేయ పిల్ల బాగానే ఉంది వరస. దేని మీద కోపం వచ్చి ఏమో చేసినట్టు పంతుల మీద కోపంతో బడి మానేస్తే మనకేగా నష్టం? ఏం నష్టమే? మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళు వెళ్తుందా? కాస్త ఉత్తర ముక్క రాయడం, రామాయణం చదవడం చేతనైందిగా చాలే. ఇక పిల్లదాన్ని బళ్ళకు పంపేది లేదు. నీ ఇష్టం. పెద్దవాళ్ళ మాట కాదంటానికి నేనే అది. వచ్చింది మర్చిపోకుండా ఇంట్లో కూర్చొని వెళ్ళేసుకో పిల్ల. పో. ఏం కదా నువ్వు అనుకున్నా నిజం చెప్పే ఉంటే మా నాన్న నన్ను చంపేసి ఉండేవాడు. సరే కానీ బళ్ళకెళ్తే పంచదారు కొడతారేమో. నువ్వు వెళ్ళిపోయిగా మా నాన్నమ్మ నేను మనముందుగా బలబలే ఇక నుంచి పొద్దుకు బాగా హాయిగా ఆడుకోవచ్చు. పొద్దున్న తోటలోకి రా. అమ్మా అయ్యో అయ్యో నొప్పి అమ్మా నొప్పి తాత కొడుకు నొప్పి అయ్యో అమ్మా పంతులు గారు పెట్టండి. ఇవాళకేం కర్మం? ఎప్పటికీ వదిలేస్తాను. ఈ ఉద్యోగమే మానేస్తాను. కందకు లేని దూర చామక. నమస్కారం మహాప్రభు, నాకు సెలవిప్పించండి. ఇక నేను ఈ ప్రహ్లాద నాటకం ఆడలేను. మేమంతా గమనిస్తూనే ఉన్నాం పంతులు. నీ తప్పేమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు. విన్నారా? ఏంటి? చిన్నబ్బాయి బట్టలు నీ పెట్లో పెట్టి ప్రయాణం సిద్ధం చేయండి. ఎక్కడికి? ఈ ఊళ్ళో ఉంచితే వీరు కూడా అన్నగారికి తమ్ములవుతారు. పట్నంలో పెట్టి తగ్గించడానికి నిశ్చయించాం. అమ్మయ్యో, పట్నంలోనే పసివాడు అంత ఊళ్ళో ఒంటరిగా. జంటగా ధర్మం ఉంటాడులేండి. చోటు మారితేనే కానీ రోగం కూడదన్నారు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయండి. ఎక్కడికి ప్రయాణం లేదా? చదువుకోటానికి పట్నం పోతున్నా పారు. నువ్వు వెళ్ళిపోతే నాకు అక్కడ ఏం చేస్తుంది? నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం ఉంటాను. తొందరగా వచ్చేస్తా. వాళ్ళు పంపించకపోతే పారిపోయినా వచ్చేస్తా. నా సంగతి నీకు తెలుసుగా, సరేనా? త్వరగా బయలుదేరిపోతే బండి కట్టుకోలేదు. పదండి ధర్మన్నా. మేఘమే మానవులకు బలం. నమ్మిన వారిని విడువరాదు, మరువకూడదు.
పరీక్షలు అయిపోయాయి చిన్నబాబు. అయిపోయాయి తాత. ఈ రాత్రికే ఊరికిపోయాను. ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా? లేదు బాబు, భగవానయ్య మీకోసం వచ్చేది లేదు. ఏం చెప్పాడు? మీరున్నారా అని అడిగాడు. లేరన్నాను. బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. అలాగా? అయితే నేను వెళ్ళి కనుక్కొస్తాను. ఈలోగా ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇదిగో, మీరంతా వ్యాపారస్తులు, అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు. మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశాం. సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం. అస్సలు ఇస్తే చాలు అయ్యా, ఆ సరికే మాది ముఖానికి పారే. ఓ చెప్తానండి. ఆఖరికి మా నోట్లో మట్టి కొడతావు. ఒట్టి మట్టి కాదు, బంగారు మట్టి. కోలార్ నుంచి 2 మూటలు తెప్పించాను. 10వ వంతు బంగారం ఉంది. పరీక్షగా చూడండి. అరే భగవాన్ బాబు, ఇంతకాలం నుంచి మాకు చెప్పింది లేదే. సరుకు అంతా మాటలు తీస్తాం. అవో చూస్తాం. రాండి. ఏంద్రా, ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామాలు పెట్టావు? బయటికి పోయి మాట్లాడుకున్నాను రా భాయ్. ఏమిటా కల? దెయ్యాలు భాయ్, దెయ్యాలు. పట్టి బంధించా. తరది చూద్దాం. బుద్ధి భాయ్, తీస్తే పైన పడి తీర్పు తింటాయి. నేను ఉన్నానుగా, పర్వాలేదు. ఏమిటి రస్తా? మీరెవరు? భగవానేడి? ఎందుకు? మాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? 25, 50, 80, 100, 150. ఇంతే కదా, నేను ఇస్తాను. వద్దు బాయ్, వద్దు. ఏ, నువ్వే చెప్పు బాయ్. ఈ పాడు కొంపకి 25 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పుచారు కూడు. పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 50 చేయదు. దానికి నెలద్దే 10 రూపాయలా? ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ 25, వడ్డీ 25 అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా. అది రైటే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించాం కానీ నోరు మూసాం. ఇలా తయారయ్యావన్నమాట. నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళినారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించవు, రాత్రి ఇంట్లో కనిపించవు. ఏం చేస్తున్నట్టు? అలా ఎంత పాయ్. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు. ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలని తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం. కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి. అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను. నీ పెట్టేపేట తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేశావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా? చాలా? నువ్వు చాలు అంటే చాలు. మారు 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 మారు
నేనే అవ్వా, దేవదాసు. నువ్వా నాయనా? ఎంత మారిపోయా? కులాసాగా ఉన్నావా? ఎవరు? దేవదాసా? అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావు నాయనా? ఇప్పుడే వస్తున్నానక్క. ఏం పారు, అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడే ఇంత సిగ్గైతే రేపు ఎలాగే సంసారం చేసేది? అట్లా తీసుకురా. ఇంటికి ఇంకా వెళ్ళలేదమ్మా, రేపు తిరిగ్గా వస్తాను. ప్రసాదం తీసుకెళ్ళు నాయన. పారు పారు, ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళు అరమని చెప్పమ్మా. అయ్యో, అదేం పరిచయమే తల్లి, నాకు తల్లి రాళ్ళు పోస్తాయని. ఏమన్నా ఉన్నమాట అన్నాను. ఏ మళ్ళీ అని ఒళ్ళు వాచిపోతుంది. ఆ మూట దుడుకుతనానికి ముడుపు. ఓహో, చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బా, నువ్వు కాక మా పెద్దదైన వయ్యాలి. అడగని అలర చేయనుక తెలివే ఏమిటి చెప్పు. చెప్పనా? చెప్పేస్తున్నా. పళ్ళు, కారపట్టుకులు. అవైతే మంచి తెమ్మంటావుగా. అబ్బా, అదేమిటో నువ్వే చెబుతూ. అయితే కళ్ళు మూసుకో. గట్టిగా. అదిగో దొంగమాటగా చూస్తున్నావు. అబ్బా, ఎంతసేపు దాగుడు మూతలు. కళ్ళు మూసుకో, నోరు తెరు. ఏంటది? ఇదే కనుక్కోతుందాం. చీర. సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చేతుల మీద దూకుతున్నావే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండియాలి. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాలి. నేను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను మురిపించడానికి. చూడు, కంటికి పైన వస్తుంది. నీకోసం వెతికి వెతికి తెచ్చాను. ఇది తలతళా బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మానాల్సిందే. మరపురాని బహుమానం, రవ్వలాంటి కన్యకు రత్నాల కంట. ఎందుకు నవ్వు? ఎందుకా? ఇందుకు. ఇదిగో
భారం నీకు ఇంకా నువ్వు తెచ్చింది పాటు. ఇప్పుడు మరీ చూపిస్తున్నావు. కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకపోతే మరి పెళ్ళాడు. అప్పుడు నీ వంతు. ఎంతమందో పిల్లల్ని చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు? ఇరుగు పొడుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. నేను చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కళ్ళారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పు పొడుస్తూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేం మాటే అమ్మాయి. పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబు గారికి నచ్చ చెప్పి తథాస్తు అనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా అమ్మా, ఏం రమ్మన్నా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. వస్తున్నా. అమర్ని కాదమ్మా, అయ్యే కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాని పండుకున్నది సంకేతుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనసు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు. ఏదో సనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాట కట్టేస్తారా? ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే ఇంత తెగిస్తారు. మీ ఇంటి పిల్లని చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదేం మాట బాబు గారు. పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహింసాల నెత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం. ఈ పెళ్లి తెరదట్టున్నాం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు. దయచేయమంటున్నాం. వెళ్ళు. చిత్తం. పుట్టగానే జోసుడు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది అంటే ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను. తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఇదేం కాదే, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యమును. ఆడపెట్టను సంబళ్ళ దొరకన ఊరికన్నారు. ఏమిరా ఏమైంది? ఎంత అవమానం జరిగారు అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళమట. ఆడపిల్లను అమ్ముకునే వంశమట. సాటి వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎక్కుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నామట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావుట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మన గొప్పే ఉంది. ఏలకంటాం క్రియేట్ చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అప్పుడాల సంబంధం పూర్తిగా రాకపోతే తప్పకుండా వాళ్ళకి గిట్టు ఖర్చు చేయాలి. వారి తలకన్న సంబంధం చూపిస్తున్నా. ఇప్పుడే పోతున్నా. పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేది అన్నం తినేది. మంచి సుఖం. చాలా పెట్టకుండావా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే నేను. నా పెళ్లి విషయమే పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముంచుకుపోయిందే. దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మ నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడుతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని
ఒక చోట ఆడుకుని ఒకళ్ళంగా జీవించు. ఎన్నో మొదల స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా మీ పెళ్ళెలా జరుగుతుంది? అది ఇంకా తేలలేదు.